హలో అండి. వెల్కమ్ టు సిద్ధి వ్లాగ్స్. ఈరోజు నా లైఫ్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఉదయం అన్నీ నార్మల్‌గా జరుగుతుండగా ఒక్కసారిగా నాకొక అర్జెంట్ పని వచ్చింది. వెంటనే బాచుపల్లికి వెళ్ళాల్సొచ్చింది. ప్లాన్ చేయడానికి టైం కూడా లేకుండా హడావిడిగా రెడీ అయ్యి బయలుదేరాను. వెళ్తున్నప్పుడు నా మైండ్‌లో ఎన్నో ఆలోచనలు. టైంకి చేరుకుంటానా? పని ఎంత టైం పడుతుందో? ఇంకా ఏమైనా చేయాల్సుందా అని. నిజంగా చెప్పాలంటే ఈరోజు నా ఈరోజు మొత్తం 2x స్పీడ్‌లో నడుస్తున్నట్టే అనిపించిందండి. చివరికి బాచుపల్లి చేరుకొని పని పూర్తి చేశాను. పనయిన తర్వాత వచ్చిన రిలీఫ్ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అర్జెంట్ పని పూర్తి చేసిన సంతృప్తి వేరే లెవెల్ ఉంటుంది కదా! అంత హడావిడి తర్వాత నాకు బాగా ఆకలి వేసింది. అప్పుడు అనిపించింది, ఇవాళ నాకు నేను ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలి అని. అక్కడ దగ్గరలోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది. వెంటనే వెళ్ళి వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేశాను. వేడి వేడిగా స్పైసీగా ఉన్న ఆ మంచూరియన్ చూసేసరికి చాలా టేస్టీగా అనిపించింది. మొదటి బైట్ తీసుకున్నాక వావ్! రోజంతా హడావిడి, టెన్షన్ తర్వాత ఆ చిన్న ప్లేట్ వెజ్ మంచూరియా నాకొక రివార్డ్ లాగా అనిపించింది. మరి మీకు కూడా ఇలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డే ఎప్పుడైనా వచ్చిందా? కమెంట్‌లో చెప్పండి. అయితే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంచూరియా తింటున్నాము. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ తిన్నాం. చాలా బాగుంది. సో ఇప్పుడు కూడా చిన్న పని నుండి వచ్చాము. చాలా హడావిడిగా వచ్చాము. అవన్నీ నేను చెప్తాను. సో ఇక్కడ మంచూరియా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాను కదా, నేను కొంచెం తిని పిల్లలకి పట్టుకెళ్దామని చెప్పి నేను ఒక ప్లేట్ ఇక్కడ తింటున్నాను. పిల్లలకి పార్సిల్ చేయించుకున్నాను. సో నేను వెళ్ళేటప్పుడు దారంతా ఎలా ఉంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మంచూరియా అయితే చాలా బాగుంది. ఎవరైనా బాచుపల్లిలో ఉంటే ఇక్కడ దగ్గరలో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఈవేళ మా పిల్లలిద్దరితో మీకు రివ్యూ చేపిస్తాను చూడండి. నేను తెచ్చిన మంచూరియా ఇదిగోండి. ఇదిగో ఇంకొక కేజీ. కొంచెం ముగ్గుగా ఉన్నవే తెచ్చుకున్నాను నేను, మరీ పచ్చివి కాకుండా. ఎందుకంటే మళ్ళీ అవి ముగ్గుతాయో లేదో కూడా గ్యారంటీ ఉండదు. ఆ తినేదేదో ఆస్వాదిస్తూ ముగ్గినవే శుభ్రంగా 2 రోజుల్లో తినేసి నా జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నా బాగుంటాయని చెప్పి ఒక మాదిరిగా
కొంచెం మెత్తగున్నవే తెచ్చుకున్నాను అనమాట. పళ్ళైతే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇదిగోనండి అక్కడి నుంచి మంచూరియా పట్టుకొని వచ్చాం కదా. సో ఇది 70 రూపీస్ ఎంతో తీసుకున్నారు. చాలా బాగుంది, క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది ఇద్దరికి పిల్లల కోసం అని తెచ్చాను, నేను అక్కడే తినేసాను. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళాం కదా, అక్కడ ఇద్దరం తినేసాము. పిల్లల కోసం ఇది పట్టుకొచ్చాను అనమాట. ఇదిగో మా స్వాతిని మా సాత్వి ఇద్దరు తిని ఇప్పుడు చెప్తారు ఎలా ఉందో టేస్ట్. సూపర్ ఉంది. ఈరోజు నేను హనుమాన్ స్వామికి ప్రసాదం ఇద్దామని అనుకున్నానండి. సో ప్రసాదం కింద శనగలు చేద్దాం అనుకున్నాను. శనగల్ని నానబెట్టి ఉడకబెట్టి తాలింపేసి ప్రసాదం చేసి తీసుకొచ్చి గుడిలో ఇచ్చాను స్వామికి. గుడికి వెళ్తా అన్నాను కదండి, గుడికి వెళ్ళి వచ్చాను. సో ఇంక వేళతో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో నా వీడియోలు మరింత మందికి చేరుకోవడానికి దానికి లైక్ చేయండి, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.